వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం అన్ని దత్త అవతారాల గురించి కానీ లేకపోతే ఏమైనా పూజల గురించి కానీ షోడశోపచార పూజల గురించి లేదా ఎంతో పవర్ఫుల్ గాడ్స్ అండ్ పవర్ఫుల్ పూజస్ అనేవి మన వీడియోస్ లో చూస్తున్నాము. సో అందులో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఒకటి. ఇది వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ వీడియో, ఇంట్రెస్టింగ్ అవతార్ అండ్ ఆల్సో వెరీ 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 పవర్ఫుల్ అవతార్ అనమాట. సో ఆమె నవరాత్రులు వచ్చేస్తున్నాయి అనమాట. ఎవరి నవరాత్రులు తెలుసా? అది వారాహి అమ్మవారి నవరాత్రులు. వారాహి అమ్మవారు అనగానే ఏమనిపిస్తుంది అన్నమాట, ఫస్ట్ కొంచెం భయం అనిపిస్తుంది, తర్వాత చాలా పవర్ఫుల్. ఇంకోటి ఏంటంటే అమ్మ ఎంత కోపంగా ఉన్నా, ఎంత భయంకరమైన రూపంలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా అమ్మే కాబట్టి సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ మనకు ఒక మంచి ఛాన్స్ అనమాట. రోజు నవరాత్రి అంటే రోజు వారాహి అమ్మవారికి పూజలు చేసుకున్నా కూడా నవరాత్రి టైంలో అంటే వినాయకుడికి ఎప్పుడు పూజ చేసుకున్నాం కానీ ఆ నవరాత్రి టైంకి ఎందుకు చేసుకుంటాము? ఎందుకంటే స్వామివారి ఆరా, ప్రజెన్స్, ఆ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైమింగ్స్ లో. సో మనం ఆ పర్టికులర్ టైమింగ్స్ లో అనేది చేసుకుంటాము. అలాగే వారాహి అమ్మవారి పవర్ కూడా డబుల్, ట్రిపుల్, 1000 టైమ్స్ మల్టిప్లై అవుతుంది అనమాట. సో అందుకే మనం ఎప్పుడు చేసుకోకపోయినా నవరాత్రులు, వారాహి అమ్మవారి నవరాత్రులు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. సో నేను ఈరోజు కొంచెం ఆ పూజ ఎలా చేయాలి, అసలు తర్వాత మా ఇంట్లో మేము చేసినప్పుడు మాకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అనేవి నేను మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో అసలు మనం ఫస్ట్ చూసుకునేటప్పుడు మనం వారాహి అమ్మవారి అవతారం గురించి మనం పూజ చేసే ముందు వారాహి అమ్మవారి అవతారం ఏంటి, ఎలా ఉద్భవించారు, ఆమె అసలు మనం ఎలా హెల్ప్ చేశారు, ఎలాంటి వాటికి మనం పూజ చేయొచ్చు అని చెప్పేసి మనం ఫస్ట్ ఆ వారాహి అమ్మవారి గురించి నేను బ్రీఫ్ గా చెప్తాను. ఏంటంటే ఫస్ట్ థింగ్, వారాహి అమ్మవారు అనేది విష్ణుమూర్తి అవతారం అనమాట. థర్డ్ అవతారం, విష్ణుమూర్తి థర్డ్ అవతారం. అయితే వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అవతారం. అసలు ఆవిడ ఎందుకు ఉద్భవించాల్సి వచ్చింది అంటే, ఎందుకు రావాల్సి వచ్చింది, మనం ఎలా కాపాడారు, తర్వాత ఎలాంటి విషయాల్లో మనం వారాహి అమ్మవారిని పూజించాలి, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆవిడ తీరుస్తారు అనేది మొత్తం చూద్దాం ఈ వీడియోలో. నేను చాలా బ్రీఫ్ గా చెప్తాను. సో బేసిక్ గా ఎప్పుడైనా సరే మనం ఒక దేవుడికి పూజ చేస్తున్నామంటే వాళ్ళకంటూ ఒక విశిష్టత ఉంటుంది. లైక్ ఎట్లా అంటే లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాం అంటే లక్ష్మీదేవి అంటే ధనం కోసం, సరస్వతీదేవి అంటే చదువు కోసం. సో వారాహి అమ్మవారు అవతారం ఎలా జరిగింది, ఆ ప్రాసెస్ బట్టి మనం ఆమెను ఎందుకు పూజిస్తాము, ఎలాంటి పనులు ఇట్లా సులభంగా అయిపోతాయి, ఆమె అసలు ఎలా కరుణిస్తారు, ఆ పూజా విధానం ఏంటి అనేది వీడియోలో చూద్దాము. ఫస్ట్ మన అవతారం ఏంటి? విష్ణుమూర్తి అవతారం కదా. సో విష్ణుమూర్తి అవతారంకి రెండు పాలకులు, ఇద్దరు పాలకులు ఉండేవాళ్ళు అనమాట. ఆ ఇద్దరు పాలకులు ఎవరంటే జయ, విజయ. వాళ్ళు ఎప్పుడు విష్ణుమూర్తి సేవలో ఆయనకి రక్ష ఇట్లా ఎదురు కాపలాగా ఉండేవాళ్ళు అనమాట, కాపలదారులాగా ఉన్నప్పుడు బానే ఉంది, అంతా బానే ఉంది, కాపలా కాస్తున్నారు, అంతా ఉంది. అయితే వీళ్ళు వైకుంఠంలో ఉంటారు. అయితే బ్రహ్మలోకం నుంచి బ్రహ్మపుత్రులు 4 వస్తారనమాట. వాళ్ళు 4 మహాతపస్సులు అంటే మహాయోగులు. వాళ్ళ తపశ్శక్తి వల్ల వాళ్ళు ఎప్పుడు చిన్న పిల్లలా కనిపిస్తారు అనమాట. 4 మెంబర్స్ ఇప్పుడు వాళ్ళకి బాగా తపశ్శక్తి అనమాట, మెడిటేషన్ పవర్, అది ఆరా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. వాళ్ళ మాటలకు కూడా చాలా వాల్యూ ఉంటది అనమాట. అయితే ఒకసారి విష్ణుమూర్తి దర్శనంకై వాళ్ళు వైకుంఠం వస్తారు. అయితే వైకుంఠానికి వస్తే వాళ్ళు విష్ణుమూర్తి మంచిగా పడుకున్నారంట. అయితే జయ, విజయ లేదు, మీరు రావద్దు, స్వామి వారు పడుకున్నారు, మీరు తర్వాత రండి అని అంటే అస్సలు వెళ్ళనివ్వలేదంట ఎన్ని చెప్పినా కూడా జయ, విజయ. అయితే మీరు ఇమీడియట్ గా కిందకెళ్ళి కామ, క్రోధ ఇలాంటి ఏవైతే నెగిటివ్ ఎడిక్షన్ ఈజీగా ఉంటుందో అలాంటి ఒక బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మీరు చాలా ఇబ్బంది పడి తర్వాత వాటి నుంచి విముక్తి అంటే వాటిని జయించి మీరు మళ్ళీ వైకుంఠం తిరిగి రావాలి, అది నా శాపం అని చెప్పేసి ఆ 4 సెయింట్స్ అంటారు. వాళ్ళు వస్తారు కదా, 4 ఋషులు, వాళ్ళు అంటారు అనమాట. ఇమీడియట్ గా వీళ్ళు చాలా భయపడిపోయి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి లోపల నుంచి బయటకు వచ్చి ఆయన అంటారు అనమాట, మీరు చేసింది ఇక్కడ జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, దాన్ని నేను వెనక్కి అయితే తీసుకురాలేను, కాకపోతే దానికి ఒక చిన్న పరిష్కారం అయితే, ఎందుకంటే వాళ్ళంతా మహాతపస్సునులు, సో వాళ్ళు చెప్పిన మాటలు నేను కాదనలేదు కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే, ఓకే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే 7 జన్మలు భూలోకంలో 7 జన్మలు నా భక్తుల్లాగా పుట్టి మీరు మళ్ళీ వైకుంఠం తిరిగి రావచ్చు, లేకపోతే 3 జన్మల్లాగా పరమ రాక్షసుల్లాగా పుట్టి మీ తర్వాత అక్కడున్న కామ, క్రోధాలు అవన్నీ జయించి మీరు మళ్ళీ పైకి తిరిగి రావచ్చు అని అంటారనమాట. అంటే ఇంక వీళ్ళు ఆలోచించుకొని ఏం చెప్తారంటే, సరే 7 జన్మలు అంటే చాలా లాంగ్ పీరియడ్ కదా, సరే ఇంకా 3 జన్మలు అంటే ఇట్స్ ఫైన్, ఎట్లాగా అవజేసుకొని త్వరగా మనం వైకుంఠం తిరిగి వచ్చేసి స్వామివారి సేవలో మునిగిపోవచ్చు అని చెప్పేసి
చెప్పేసి వాళ్ళు 3 జన్మలు పాపాత్ములకు పుట్టడానికి ఒప్పుకుంటారు అనమాట. సో అక్కడ మనం చూస్తే ఫస్ట్ అవతారం ఏంటంటే విష్ణుమూర్తి ఫస్ట్ అంటే కలియుగం కలియుగం ద్వాపర యుగ ఇట్లా అన్ని యుగాల్లో చూసుకుంటే ఈ జయ విజయ అనే వాళ్ళు ఫస్ట్ ఎలా పుడతారంటే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇట్లా వీళ్ళు, అండ్ ఆల్సో సెకండ్ వచ్చేసరికి రావణాసుడు కుంభకర్ణుడు, దాని తర్వాత ద్వాపర యుగం కృష్ణ వచ్చి చంపుతారు కదా, కంసుడు అండ్ శిశుపాలుడు అని అంటారు అనమాట. సో ఈ 3 అవతారాలు ఎత్తిన తర్వాత వీళ్ళని చంపడానికి మళ్ళీ విష్ణుమూర్తి అవతారం తీసుకొని ఆ అవతారాన్ని ఇట్లా వీళ్ళని ఇట్లా ఇంక ఇవే కాదు, ఇది వన్ ఆఫ్ ది యాక్ట్ అనమాట వాళ్ళ అవతారం తీసుకునేది. ఇలా అయిన తర్వాత వాళ్ళు వైకుంఠం తిరిగి వెళ్ళిపోతారు ఇదనమాట. సో ఇప్పుడు ఈ వారాహ అవతారం ఎక్కడానంటే ఆ హిరణ్యాక్షుడు అన్నాను కదా, ఇద్దరు పుట్టాను కదా, వాళ్ళు దితి అనే వాళ్ళకి గర్భంలోనే ఇద్దరు ట్విన్స్ అనమాట పుడతారు. అంతా బాగానే ఉంటది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ స్పిరిట్స్ కాబట్టి ఎట్లా అంటే వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే ఆమె 100 ఏళ్ళు మోసారు అని అంటారు అనమాట. సో ఆమె గర్భంలో ఉన్నప్పుడే అంత నెగిటివ్ గా అంటే నెగిటివ్ పీపుల్ జన్మించినప్పుడు ఇప్పుడు నెగిటివ్ పీపుల్ వచ్చినప్పుడు నెగిటివ్ ఆరా అనిపిస్తారు కదా. సో వీళ్ళు జన్మించేటప్పుడు అట్లాగే జరిగింది అనమాట. లైక్ అంత భూకంపాలు రావడం చాలా ఇంకా అట్లాంటి చాలా నెగిటివ్ యాక్ట్స్ అనేవి జరిగాయి. తర్వాత ఒక 5 డే వాళ్ళు జన్మించారు. జన్మించిన తర్వాత వాళ్ళు ఇంకా చాలా నెగిటివిటీతో ఉంటారనమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా అవతారాలు తీసుకునే కొద్దీ వాళ్ళ శక్తి అనేది తగ్గుతూ ఉంటది. సో అప్పుడు వాళ్ళు ఫస్ట్ అవతారం కదా, ఈ శాప విమోచన జరుగుతూ ఉంటది శాపం. సో శాపం తగ్గే కొద్దీ వాళ్ళ పవర్ కూడా తగ్గిపోద్ది అనమాట. సో శాపం తీసుకున్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ అవతారం వచ్చేసరికి వాళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట, చాలా అంటే చాలా పవర్ఫుల్. అయితే వాళ్ళకి చాలా పవర్ ఉండటం వల్ల ఇంకా వాళ్ళు ఎంత శక్తివంతులు అంటే భూలోకాన్ని మొత్తం పరిపాలించే అంత శక్తివంతులు అనమాట వాళ్ళు. అయితే ఇంకా మొత్తం అట్లాగా హిరణ్యాక్షుడు చాలా బలవంతులు కాబట్టి ఆయన దేవతలను ఓడిస్తారు, అందరినీ ఓడిస్తారు అనమాట. అయితే ఇంకా బ్రహ్మ తపస్సు బాగా తపస్సునుడు కూడా వాళ్ళు రాక్షసులు అయినా కూడా. సో వాళ్ళు తపస్సు మెచ్చి దేవుడు ఎప్పుడు కూడా ఎట్లా అంటే చేసిన ప్రతిఫలానికి అంతే హ్యూమన్ ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు ఎలాగలా కరుణిస్తారు అనమాట. సో అయితే ఈయన రాక్షసుడు అయినా కూడా ఏంటంటే ఇట్లా తపస్సు బాగా తపస్సు చేస్తే బ్రహ్మకు తపస్సు చేస్తాడు, తపస్సు చేస్తే కరుణిస్తారు అనమాట. కరుణించి వచ్చి వరం కోరుకో అంటే తెలివిగా ఒక కోరిక కోరుకుంటారు అనమాట. ఏంటంటే ఏ మృగం లేకపోతే ఏ మానవ రూపంలో నేను చనిపోకూడదు అని చెప్పేసి బ్రహ్మను కోరుకుంటే బ్రహ్మ వరం ఇస్తారనమాట. వరం ఇచ్చిన తర్వాత ఇంకా విర్రవీగుతాడు ఏంటి హిరణ్యకశిపుడు ఏంటంటే నేను కాంగ అసలు ఇంకా నాకు మరణమే లేదు, ఇంకా అసలు నన్ను ఎవ్వరూ చంపలేరు ఈ భూ ప్రపంచం మీద అని చెప్పేసి ఓవర్ వేసేస్తూ ఉంటాడు అనమాట. చేస్తూ ఉండి ఏంటంటే ఈ భూలోకాన్ని జయిస్తాడు. ఫస్ట్ దేవలోకానికి వెళ్ళిపోతాడంట. చాలా ఇబ్బంది పెట్టేసి ఈయన పరాక్రమంకి దేవతలు కూడా భయపడిపోతారంట, అంత బలశాలి అంత శక్తివంతమైన వాడు కాబట్టి. అయితే తర్వాత ఏం చేస్తారు, భూలోకం ఏంటది దేవలోకం అయిపోయిన తర్వాత సముద్ర దేవుడి దగ్గరికి వస్తారనమాట. సముద్ర దేవుడి దగ్గరికి వస్తే ఆయన కూడా ఇంకా ఈయన పరాక్రమానికి సముద్రం లోపలికి వెళ్ళిపోయి చాలా అల్లకల్లను సృష్టిస్తాడనమాట. అల్లకల్లను సృష్టించేసరికి ఇంకా సముద్రాలు అలా వేసి వచ్చుకుంటూ భూమిని కూడా ముంచి వేస్తుంది అనమాట. సో ముంచి వేసినప్పుడు భూమాత ఇమీడియట్ గా ఎక్కడికి లోపల అంటే సముద్రం లోపలికి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా అంటే సముద్రం లోపలికి వెళ్ళిపోతే మనము లైక్ ఏంటి మనం కూడా ఇంకా లేదు కదా, సృష్టి అల్లకల్లం అయిపోయినట్టే కదా భూమాత కళ అయితే. సో ఇమీడియట్ గా అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఏంటిది వారాహి రూపం తీసుకుంటారనమాట. ఇప్పటికి బ్రహ్మ వరం ఇచ్చారు కదా, సో ఆ వరాన్ని ఏ మానవుడు ఏ మృగము చంపకూడదు అన్నారని చెప్పేసి ఇక్కడ దాకా అంటే పిగ్ ఫేస్ ఉంటది కదా, ఆ ఫేస్ చాలా భయంకరంగా ఆ ఫేస్ వేసుకొని కింద మొత్తం మానవ రూపం వేసుకొని విష్ణుమూర్తి పుడతారనమాట. పుట్టి ఆయన కొమ్ములు ఇవి ఉంటాయి కదా వాటితో భూమిని ఇలా పైకి తీసుకొస్తారనమాట ఆ హిరణ్యకశిపుడిని చంపేసి. సో ఆయన ఎందుకు అవతారం తీసుకున్నారు, ఎలా తీసుకున్నారో మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఒక బెస్ట్ పాయింట్ అనమాట. నేను వారాహి మాతకి బేసిక్ గా నాకు కూడా వారాహి మాత గురించి చిన్నప్పటి నుంచి అంత ఎక్కువేం తెలియదు అనమాట. చాలా లైక్ ఒక 5-6 years బ్యాక్, లైక్ 5-6 when I was in my BTech అరౌండ్ ఆ టైంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఆ టైంలో ఉన్నప్పుడు నాకు తెలిసిన పాయింట్ ఏంటంటే ఇట్లా ఏదన్నా ఒకటి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా, కాకపోతే ఏంటంటే దానికి రిజల్ట్ రావట్లే, ఏది చేసినా కూడా నెగిటివ్ అవుతుంది అన్నప్పుడు మా మమ్మీ చెప్పారనమాట, ఒకటి చెప్పు, భూమి ఆయన కొమ్ముల పైన అంటే ఇప్పుడు మనం బేసిక్ గా ఆయన ఎప్పుడు ఆయన కొమ్ముల పైన భూమిని ఉంచుకొని కాపాడుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఆయన అంటే పిగ్ రూపం ఎత్తడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే బురదలో ఉండేది ఏంటండి, సో బురదలోకి వెళ్ళి మనం కాపాడాలంటే కంఫర్టబుల్ అవతారం ఏంటి, ఆ పిగ్ అని దాని సృష్టి ఏంటి, ఆ బురదలో ఉండడం అనమాట.
సో ఆయన ఆ రూపం ఎత్తి మరీ మన కాపాడారు. సో అంత డిఫికల్ట్ అవతారం కూడా ఆయన తీసుకున్నారు. ఏంటంటే మనం ఎప్పుడన్నా ఒక పని చేస్తూ నెగిటివిటీలో కూరుకుపోయాము, బయటకు రావట్లేదు అన్నప్పుడు మాత్రం ఎప్పుడు పూజించవచ్చు. సో అన్నప్పుడు మనం పూజించాల్సిన అవతారం ఏంటో తెలుసా? వారాహి మాత అవతారం. సో మా మమ్మీ చెప్పారు, నాకు ఒక చిన్న మంత్రం రాసిచ్చారు అనమాట. మంత్రం అంటే ఒక చిన్న శ్లోకాస్ రాసిచ్చేసి ఫస్ట్ ఓం గం గణపతియే నమః అనేసి వారాహి మంత్రాన్ని ఒక రోజుకు ఒక 11 times, మీకు వీలుంటే 21 times లేకపోతే 1 or 2 times జపించు. ఏం అక్కర్లేదు. నేను ల్యాప్టాప్ లో ఫోటో పెట్టుకొని అప్పుడంత పూజ అట్లా కూడా ఏం చేసేదాన్ని కాదు. ల్యాప్టాప్ లో ఓపెన్ చేసుకునేదాన్ని వారాహి మాత ఫోటో ఓపెన్ చేసుకొని ముందు నుంచొని ఆమెను చూస్తూ చదివేదాన్ని అనమాట. అలా చేస్తే నా లైఫ్ లో చేంజెస్ అనేవి వచ్చాయి. అప్పుడు అర్థమైంది, ఓ మై గాడ్, వారాహి మాత మంత్రం చదువుతుంటే పాజిటివ్ రిజల్ట్స్ అంటే నాకేదో కలిసి వచ్చేయడం అంత దానికంటే నేను నమ్మేది నాకేంటంటే నాలో నేను ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా. అప్పుడు 10 marks వచ్చాయి, 15 marks వస్తున్నాయా. అప్పుడు ఒక యాక్టివిటీ చేసేదాన్ని, ఇప్పుడు 2 యాక్టివిటీస్ చేస్తున్నానా. అప్పుడు అర్లీ మార్నింగ్ 11కి లెగిస్తే నేను 5కి లెగిసి ప్రొడక్టివిటీ ఉందా నా డేలో అనేది నేను మెసేజ్ చేసుకుంటా. ఒక్కొక్కరు మెసేజ్ చేసుకుంటారు. నేను బిజినెస్ ఉంటే కనుక నేను 1 crore సంపాదిస్తున్నాను మంత్ ఇయర్లీ, తర్వాత నేను 2 crores సంపాదిస్తున్నాను. అట్లా నా ఇయర్లీ అర్నింగ్స్ చూసుకుంటాను. సో ఆ గ్రోత్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీకు అట్లాంటి గ్రోత్ ఏదైనా నెగిటివిటీలో కూరుకుపోయాను అనుకున్నప్పుడు మీరు తప్పకుండా పూజించాల్సిన అవతారం ఏంటంటే వారాహి మాత అవతారం. చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఆమె స్టోరీస్ చాలా ఉంటాయి యూట్యూబ్ లో, మీరు వెళ్ళి చూసుకోవచ్చు కూడా. సో అట్లా నేనైతే అలా పూజ చేసేదాన్ని అనమాట. సో మా ఇంట్లో లాస్ట్ టైం నవరాత్రులకి జరిగినప్పుడు, అంటే నవరాత్రి పూజలు వారాహి నవరాత్రులు మా మమ్మీ చేశారు. ఏం జరిగిందంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంది, కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయని చెప్పేసి మా మమ్మీ ఇట్లా ఫీల్ అవుతుంది, ఏంటి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి చేయాలని చెప్పేసి. సో ఇది హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏదో చిన్న టాబ్లెట్స్ ఇచ్చారు, ఫైన్ అది కొంచెం రిలీఫ్ అవుతుంది, ఓకే. దాని తర్వాత కోర్స్ అయిపోయింది, బట్ స్టిల్ తనకి పెయిన్స్ వస్తున్నాయి అనమాట. వస్తుంటే అప్పుడు ఏం చేసిందంటే వారాహి నవరాత్రులు స్టార్ట్ చేసినప్పుడు వారాహి నవరాత్రులకి నిష్ఠ ఉండాలి. నిష్ఠ ఏంటో కూడా నేను చెప్తాను, అవి ఏమేమి ఫాలో అవ్వాలో. మెయిన్ ఆమెకి ప్రసాదం ఏం పెడతామో తెలుసా? బెల్లం పానకం, అంతే. ఇంకేమీ అక్కర్లేదు, అసలు ఏమీ అక్కర్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇంకేమీ అక్కర్లేదు తప్ప. సో అయితే వారాహి నవరాత్రులకి ఇంత గ్లాసులో బెల్లం పానకం పెట్టేసి అక్కడ పెట్టి ఆ 9 రోజులు లేకపోతే 5 days, మీరు 2 రోజులు 10 రోజులు ఆమె తాగిందనమాట. దాని తర్వాత ఆమె చాలా అంటే పెయిన్స్ అనేవి తగ్గాయి. సో మీరు అంటారు ఇప్పుడు ఏంటంటే, కాకపోతే ఆ బెల్లం నీళ్ళు తాగడం వల్ల మాకు చేంజ్ అనేది వచ్చింది. మేము అనుకునేది ఏంటంటే ఆ బెల్లం నీళ్ళు అక్కడ పెట్టి మేము పూజ చేసేటప్పుడు కొంచెం స్తుతి చదవటం కానీ అలా చేసాము. దానివల్ల కూడా మాకు ఆ పాజిటివ్ ఆరా వచ్చింది, నాకు ఆ పెయిన్ రిలీఫ్ అయిందని మా మమ్మీ నమ్ముతారు. అది మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్తుంటే మీరు ఎలా అన్నా తీసుకోవచ్చు కానీ బట్ ఇట్స్ హ్యాపెన్. అది మాకు అర్థమైంది. ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఆ చేంజ్ అనేది అర్థమవుతుంది అనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే వారాహి నవరాత్రులు ఎలా చేయాలి అనేది చాలా మంది అడుగుతున్నారు. ఒకటి చెప్తున్నాను, పీఠం పెట్టుకొని చేయొచ్చు. పీఠం పెట్టుకోలేని వాళ్ళు నార్మల్ గా దేవుడి గదిలో కూర్చొని కూడా చేయొచ్చు. ఏమీ నిష్ట లేకుండా, ఏమీ పట్టింపు లేకుండా. అంటే మనము విగ్రహారాధన కానీ ఏదైనా ప్రాణ ప్రతిష్ఠ చేసి 9 నవరాత్రులు చేయాలి అన్నప్పుడు కొంచెం మనం నియమాలు శ్రద్ధతో పాటించాలన్నమాట. లేదు నేను నార్మల్ గా దేవుడికి పూజ చేసుకుని అంటే మీరు రెగ్యులర్ గా పూజ ఎలా చేసుకుంటారో అప్పుడు కూడా వారాహి స్తుతి చదువుకొని చేయొచ్చు. బట్ అసలు నవరాత్రులు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఆ 9 రోజులు తలస్నానం చేయాలి. ఉపవాసం అక్కర్లేదు కానీ సాత్విక ఆహారం, నాన్ వెజ్ తినకూడదు, సాత్విక ఆహారం తీసుకోవాలి. తర్వాత ఇంద్రియ నిగ్రహాలు, బ్రహ్మచర్యం పాటించాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మనం ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద విగ్రహం అయితే ఇంతే ఉండాలండి, ఇంతకంటే ఎక్కువ పెరగకూడదు. అయినా విగ్రహం కానీ అట్లా తెచ్చుకున్నప్పుడు ఇంకొంచెం నియమాలు ఎక్కువ ఉంటాయి. సో ఐ బెటర్ సజెస్ట్ మీరు ఒక చిన్న ఫోటో అనేది తెచ్చుకోండి. ఆ ఫోటో కూడా ఎందుకు పెట్టుకుంటాము అంటే మన ఫోకస్ కాన్సన్ట్రేషన్ దేవుడి మీద ఉండాలి. సో అక్కడ మన ఫోకస్ ఉంటుంది కాబట్టి పెట్టుకుంటాం, దానికి రీజన్. సో మీరు ఒక చిన్న ఫోటోగ్రాఫ్ అన్న తెచ్చుకోండి, చిన్న పటం అన్న తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దీపారాధన చేసి అఖండ దీపాలు కావాలా అంటే అఖండ దీపాలు మ్యాండేటరీయే కాదు. మీరు అఖండ దీపాలు పెట్టిన తర్వాత మళ్ళీ దానికి నూనె పోయిస్తూ ఉండాలి. సో మీరు ఎక్కువ శ్రద్ధ చూపించి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. మళ్ళీ వచ్చేసరికి అఖండ దీపం కొంచెం దీపం కొండెక్కడం ఏదైనా జరిగితే మళ్ళీ చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. అన్నెసరీగా ఎందుకు, మీరు శ్రద్ధగా చేసుకున్న 2 గంటలు శ్రద్ధగా చేసుకోండి. నార్మల్ గా దీపాలను పెట్టుకోండి, 2 కుందులు పెట్టుకొని చేయొచ్చు. తర్వాత ఈ 9 days కూడా పీఠం ఏర్పాటు చేసుకుంటే ఆ పీఠాన్ని కదల్చొద్దు. ఆ
9 days ఆ పీఠం అక్కడే ఉండాలి. నీట్ గా అరేంజ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇల్లు కూడా పాజిటివ్ వైబ్రేషన్, ధూప దీప నైవేద్యాలతో చాలా చక్కగా ఉంచుకోండి. ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచండి. రోజు క్లీన్ చేయాలంటే అట్లీస్ట్ ఆ దేవుడి ప్లేస్ అన్న చుట్టూ అన్న క్లీన్ చేసుకోవాలి కదా, అంతవరకు క్లీన్ చేసుకోండి. అయితే ఎప్పటికప్పుడు మీరు ప్యూర్ గా ఉండడానికి ట్రై చేయండి. బయట నుంచి వస్తే ఇమీడియట్ గా స్నానం చేయండి. ఎందుకంటే అమ్మవారు వచ్చి మీ ఇంట్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ కొత్త రిలేటివ్స్ వస్తేనే మన ఇంట్లో ఉంటే మనం ఎంత ప్రెజెంటబుల్ గా నీట్ గా, ఇల్లు కూడా ఎంత నీట్ గా ఉంచుకుంటాము. అట్లాగే సొంత అమ్మ అంత పవర్ఫుల్ అవుతారు. ఆమె వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మనం ఆ రెస్పెక్ట్ క్లీన్లీనెస్ చూపించడం అనేది అది మినిమం బేసిక్ థింగ్ అనమాట. సో చాలా నీట్ గా ఉండడానికి చెప్పినట్టు సాత్విక ఆహారం, హెడ్ బాత్, భార్య భర్తలు కూర్చొని పూజ చేసుకుంటే చాలా మంచిదంట. సో మీరు లేదు కుదరట్లేదంటే ఎవరైనా ఒకళ్ళన్నా చేసుకోవచ్చు. అండ్ పీరియడ్స్ వచ్చినప్పుడు అసలు చేయకూడదండి. పీరియడ్స్ వచ్చినప్పుడు దగ్గరలో ఉండటానికి, కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అట్లా ఉండాలి, ప్రయత్నించడం కాదు అలా ఉండాలి. సో అప్పుడు బ్రేక్ వస్తుంది, 9 days ఇట్లా నాకు బ్రేక్ వస్తుంది అన్నప్పుడు మీ బదులు మీ అత్తగారు కానీ లైక్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటారు, హస్బెండ్ కానీ ఎవరైనా ఆ పూజ కంటిన్యూ చేయొచ్చు. లేదు నేను 9 days చేయలేను అన్న వాళ్ళు నేను 5 days చేస్తా, 3 days చేస్తా. అట్లీస్ట్ నవరాత్రిలో ఒక్క రోజన్నా మంచిగా అమ్మవారికి పరిపూర్ణంగా పూజించుకోవడానికి ట్రై చేయండి. అట్లా 9 days పూజ చేసిన తర్వాత మనం ఉద్యాపన అనేది చెప్పాలి. ఎప్పుడు 9th day ఉద్యాపన చెప్తాము. ఎలా ఉద్యాపన చెప్తాము 9th day అంటే, ఆమెకి ఎప్పుడైనా సరే మామూలుగా ఎవరన్నా మా ఇంటికి చుట్టాలు వస్తేనే ఇంట్లో వాళ్ళు చీర జాకెట్ పెడతారు కదా. సో మీ స్తోమతకు తగ్గట్టు చీర జాకెట్ ఉంటే ఆ చీర జాకెట్ పెట్టి తర్వాత మీరే మళ్ళీ ఆ చీర జాకెట్ కుట్టించుకొని మీరన్నా వేసుకోవచ్చు. లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళకి, నేను వేరే వాళ్ళు, ఇప్పుడు మా మమ్మీ ఉంటే మా మమ్మీ ఏం చేస్తాను, శారీ పెట్టిన డ్రెస్ మెటీరియల్ పెట్టి సరే మా మమ్మీ అన్న కట్టుకుంటే లేకపోతే నాకన్నా ఇస్తారు. సో అట్లా మీకు ఇష్టమైన వాళ్ళకన్నా ఇవ్వచ్చు, లేకపోతే మీరన్నా కట్టుకోవచ్చు. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే లేదు నా స్తోమత చీర పెట్టి అంత లేదన్నప్పుడు మీరు నార్మల్ గా జాకెట్ ముక్కైనా పెట్టేసి ఉద్యాపన అనేది చెప్పొచ్చు. పంచభక్ష పరమాన్నాలు ఆమె ఏమి అడగదండి. అదండి బెల్లం పానకం ఈజ్ అ మస్ట్. అండ్ ఆల్సో ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. అండ్ ఆల్సో అదొక్కటి సరిపోద్ది. అంత కొంచెం యాలకులు తులసి దళం వేస్తే వావ్ అమృతం, అసలు తాగడానికి కూడా ఎంత టేస్ట్ ఉంటుందో. సో చాలా బాగుంటది. మీరు అదే చేయండి. అండ్ తల ఒక్కరు తీర్థం తీసుకోండి, చక్కగా పానకం ఇంత చేసుకోండి, అందరూ ఇంత గ్లాసులు తాగండి. ఎంత ఎనర్జీ, ఎంత మంచిగా ఉంటది. ఆమె వచ్చి ఆమె ఎంగిల్ చేసి మీకు ఇస్తుంది అన్నట్లు ఊహించుకుంటూ తాగండి, ఎంత మంచిగా ఉంటది అసలు. సో ఇట్లా మీరు నవరాత్రుల 9 రోజులు అనేది చాలా చక్కగా చేసుకోండి. అండ్ ఆల్సో నేను ఆ డేట్స్ ఎప్పుడు నవరాత్రులు అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. తర్వాత నేను పూజ ఎలా చేయాలి అని అంటే, మీరు షోడశోపచార పూజ అదంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది చూసి తర్వాత వారాహి దేవి స్తుతి, లలితా సహస్రనామం, తర్వాత వారాహి కవచం అంటే ఏంటి, ఇప్పుడు దత్త కవచం ఇవన్నీ కవచాలు ఉంటాయి కదా, ఏంటంటే ప్రొటెక్టింగ్ షీల్డ్స్ అనమాట. ఎట్లంటే ప్రొటెక్ట్ చేస్తారు. మనం ఆ కవచం ఎట్లయినా, మనం ఇప్పుడు నరదిష్టి చాలా తగులుతుంది అన్నప్పుడు ఆ కవచం చదివితే ఏమైందంటే ఆ దిష్టి మన మీద ఉండకుండా కవచం చదువుతాం. సో మీరు ఎలాంటి ప్రాబ్లం కి చేస్తారో దాన్ని బట్టి మీరు వారాహి నామాలు కానీ, తర్వాత 16 నామాలు ఉంటాయి, నేను ఆ నామాలు కూడా ఇస్తాను. తర్వాత కవచం ఉంటుంది, ఆ కవచం కూడా ఇస్తాను. స్తుతి ఉంటుంది, స్తుతి కొంచెం మ్యాండేటరీగా చదవండి. ఏం చదవాలో తెలియదు అన్నప్పుడు స్తుతి చదవండి, టైం ఉంది అన్నప్పుడు అన్ని చదవండి. ఒక్కోటి 5 minutes పడుతుంది. 20 minutes పెట్టలేరా డైలీ? ఎంత బాగుంటది, మిగిలిన 24 hours ఎంత బాగుంటది. సో తప్పకుండా మీరు ఇది అనేది ఫాలో అవ్వండి. ఇట్లా ఆ 16 పంచోపచార పూజ చేయొచ్చు, షోడశోపచార పూజ చేయొచ్చు, టైం బట్టి చేయండి. ఈ దుర్గా కవచం అది కుంకుమతో కానీ పూలతో కానీ అమ్మవారిని పూజిస్తూ మీరు చేయండి, చాలా మంచిగా ఉంటది అనమాట. సో ఇలా 9 రోజులు చేసిన తర్వాత 9వ రోజు ఉద్యాపన చెప్పిన తర్వాత ఒక 5గురిని పిలిచి జాకెట్ ముక్కన్నా పెట్టండి అమ్మవార్లుగా భావించి. లేదు అని అంటే ఎవరన్నా పిలిచి భోజనం అన్నా పెట్టండి. లేదంటే గుడికి వెళ్ళి నార్మల్ గా దండం పెట్టుకొని మళ్ళీ అక్కడ అమ్మవారి దగ్గర జాకెట్ ముక్క పెట్టండి. ఏ గుడికి వెళ్ళాలి అని అంటే ఏ గుడికి వెళ్ళినా పర్లేదు, విష్ణుమూర్తి గుడికి వెళ్తే మంచిది, ఎందుకంటే అవతారం కాబట్టి. తర్వాత దగ్గరలో అవైలబిలిటీ లేనప్పుడు ఏ గుడి అయినా అందరి దేవుళ్ళు ఒకటే కాబట్టి ఏ గుడికన్నా వెళ్ళేసి ఇవ్వచ్చు. సో ఇది మనం అసలు నవరాత్రులు ఎలా చేసుకోవాలి, మా ఇంట్లో జరిగిన విశిష్టతలు ఏంటి అవన్నీ కూడా చూసారు కదా. సో అసలు వారాహి నవరాత్రులను అసలు వదిలిపెట్టద్దు.
ఎంతో విశిష్టమైంది అనమాట. అందరూ ఇప్పటి నుంచి మీరు సంకల్పం పెట్టుకోండి, ఇంకా వారం రోజుల టైం ఉంది సుమారు. సో మీరు ఇప్పటి నుంచి ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వు, చేసుకున్న అవకాశం ఇవ్వు ప్లీజ్ అని చెప్పేసి మీరు ఆ దేవుని మొక్కుంటే మీకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ పూజ అనేది మంచిగా సక్సెస్ఫుల్ అవుతుంది. అంతేగాని ఏదో నేను దేవుడి కోసం పూజ చేస్తున్నా కదా, మీకోసం మీరు ఆమెను పిలిచి అడుగుతున్నారు, మీకోసం మీరు చేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఆమెకి సరెండర్ అయిపోయి మీరు చక్కగా ఈ నవరాత్రులు అనేది చేసుకోవాలి. ఈ నవరాత్రులు చేసుకున్న ఆ 9 రోజుల్లోనూ తర్వాత మీ టైం మంచి టైం మీకు వచ్చినప్పుడు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మీరు తప్పకుండా కమెంట్ చేస్తారనమాట నాకు ఇలా జరిగింది అని చెప్పి. ఎంత సింప్లిఫైడ్ నేను మళ్ళీ ఒక్కసారి సమ్మరైజ్ చేస్తున్నా. పొద్దున్నే లెగండి, ఇల్లు శుభ్రం చేసుకొని సాత్వికాహారం బ్రహ్మచర్యం పాటించిన తర్వాత 16 ఒక పీఠం ఏర్పాటు చేసుకొని షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసి వారికి అమ్మవారి స్తుతి చదివితే మన పూజ అంతే అనమాట. ఒక పూట ఉపవాసం, నేల నిద్ర ఇవన్నీ కూడా మీ ఇష్టం, మీరు శక్తి తగ్గట్టు చేసుకోవచ్చు కానీ బట్ అవి ఏవి మ్యాండేటరీ కాదు. బట్ మన ఇంద్రియ నిగ్రహాలు అనేది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఇంద్రియ నిగ్రహాలు అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మన ఐస్ కానీ మౌత్ కానీ చెవులు కానీ మంచి వినాలి, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు. సో ఇవన్నీ కూడా మన కంట్రోల్లో, బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండాలన్నమాట మొత్తం. సో నామస్మరణ చేసుకోండి వారాహి అమ్మవారిది. సో అట్లీస్ట్ మనకి ఇట్లా నెగిటివ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇదే అనమాట నేనైతే మోస్ట్లీ కవర్ చేశాను. అసలు వారాహి అమ్మవారి స్టోరీ ఏంటి, మా ఇంట్లో ఏం జరిగింది, పూజ ఎలా చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి, ఏ ప్రసాదాలు పెట్టాలి అన్ని కంప్లీట్ చేశాను అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియోలో కవర్ చేయనివి నేను కమెంట్ చేస్తే రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో ఆల్ ది వెరీ 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 బెస్ట్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూడంగానే చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ అమ్మవారికి మొక్కుకోండి, నేను పూజ తప్పకుండా చేయాలి, నాకు ఆ శక్తిని అనుగ్రహాన్ని ప్రసాదించు, నువ్వు మా ఇంటికి రా, వచ్చి మా చేత పూజలు తీసుకో అని చెప్పేసి మీరు మొక్కుకుంటే ఈ వారం రోజుల్లో ఏమన్నా అడ్డంకులు ఉంటే ఆమె తీసేసి మీకు ఆ పూజ చేసుకునే అవకాశం ఇస్తారు. 9 రోజులు కుదరని వాళ్ళు ఒక్క రోజన్నా చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది అనమాట. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విష్ యూ వెరీ 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 బెస్ట్. యా, బాయ్.